భోగి రోజు ఉదయం అయితే ఇలా స్టార్ట్ అయిందండి. గోమాతల మువ్వల సవ్వడితో, అలాగే భోగి మంటల వెచ్చదనంతో. పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేచి భోగి మంట అయితే పెట్టేసుకున్నాం అందరం. ఈసారి అయితే మేము ఊరు వెళ్ళలేదు కదా సంక్రాంతికి, ఇక్కడే ఉన్నాము. సో ఇంకా అపార్ట్మెంట్లో అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి మంటను ఎంజాయ్ చేస్తున్నాము. భోగి మంటలు అంటే ఇంట్లో ఉన్న పాతవి పనికిరానివి, పాతవి కాదులేండి పనికిరానివి వేసేస్తూ ఉంటాం కదా, అలా మేము కూడా కనిపించినవి పనికిరానివన్నీ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. చాలా పెద్ద భోగి మంట పెట్టుకున్నాం ఈసారి అయితే. పొద్దున్నే అలారం పెట్టుకుని మరీ లేచామన్నమాట. ఇంకా పొద్దున్నే వేసుకోవాలి భోగి మంట అని చెప్పి, ఇంక ఇదిగోండి ఆవు పిడకలు అవి కూడా వేస్తాం కదా, సో ఒక్కొక్కటి తీసుకొచ్చి వేస్తూ ఉన్నాం అనమాట. చాలా సందడిగా ఉంది భోగి మంట. బద్ధకం దెబ్బకు వదిలిపోయేలాగా ఎంత వెచ్చగా ఉందోనండి. చాలా పెద్ద భోగి మంట పెట్టుకున్నాం కదా, భలే హాయిగా ఉంది ఈ చలికాలంలో ఈ భోగి మంట మాత్రం. ఒక పక్క భోగి జరుపుకుంటూ మరో పక్క దీపావళికి కూడా మా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు టపాసులు. ఇంకా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. భోగి రోజు దీపావళి కూడా వచ్చేస్తుందా అని చెప్పి జోక్స్ వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోగి మంటనైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అవి వేస్తూ ఉంటుంటే ఒక పక్కన జోక్స్ అనమాట. ఎవరన్నా విండో ఓపెన్ చేసి ఉంటే అందులో నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారేమో అని ఇంకా అలా నవ్వుకుంటూ చలిమంటనైతే అదేనండి భోగి మంటనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క టపాసులతో కూడా. బ్రహ్మానందం చేస్తాడు పెళ్లి చేసుకుందాం అన్ని చేస్తా ఉంటాడు వాడు. అందరూ భోగి చేస్తుంటే చూసారు కదండి అవాయిసోవాయిలు ఎంత బాగా వెలిగాయో. అవైతే ఆయన ఇంట్లో ప్రిపేర్ చేశారంట, దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి చాలా చక్కగా వెలిగాయి. సో అలా అవాయిసోవాయిలు కూడా మా భోగి మంటకి ఇంకొంచెం కళ తీసుకొచ్చాయి. ఇంకా అలా కాసేపు అందరం కబుర్లు చెప్పుకుని ఫొటోస్ దిగి చక్కగా అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. చాలా టైం ఉన్నాము. మార్నింగ్ 5కి వచ్చాం కదా, ఆల్మోస్ట్ 7-7:30 వరకు ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు ఏం చేసామంటారా, చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది. ఇంక ఇదిగోండి పాలు అనమాట. ఇంకా నాకు అప్పటికప్పుడు అనిపించింది, అప్పటికైతే చాలామందే వెళ్ళిపోయారులేండి. ఇంకా నేను మా వారితో అన్నాను ఇలా పాలు తీసుకొచ్చి పెడదాము, పాలు పొంగిద్దాము, ఆ పొంగిన పాలతో కాఫీ కలుపుకుందామని. ఇంకా సరే ఇంకా నాకు అనిపించిందే తరువు చేసేస్తాను కదా, ఇంకా సరే చక్కగా నిప్పులు కూడా బాగున్నాయి. ఇంకా అందుకని వెంటనే పాలు తీసుకొచ్చి చక్కగా పెట్టేశాను. ఇంకా ఉన్న కొంతమందిని కాఫీని ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఊర్లో కూడా చలిమంట కాగుతూ ఉంటుంటే ఇంకా అమ్మ కాఫీ కలిపి ఇచ్చేస్తుంది. సో ఆ ఫీల్ని ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి ఇంకా అలా కలిపేసుకున్నాను అనమాట. ఎక్కడున్నా కూడా మనకి నచ్చినట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు, మనకు కావాల్సినట్టుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి పండుగని. ఎక్కడ ఉన్నామని కాదు, ఎంత సంతోషంగా టైం స్పెండ్ చేసామన్నది కదా ముఖ్యం. సో అలా హ్యాపీగా నచ్చినట్టుగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం. భోగి మాత్రం చాలా మంచిగా పాజిటివ్గా స్టార్ట్ అయింది. చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా భోగి రోజు అయితే అంతా మన మైండ్ సెట్టేనండి. మనం ఎలా కావాలనుకుంటే అది అలా ట్యూన్ అవుతుంది. సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉంటాం. ఆ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా మనం చక్కగా నలుగురితో కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయగలం అనమాట. సో అలా ఈ చిన్న చిన్న ఆనందాలను ఎందుకు మిస్ చేసుకోవాలని పాలు తీసుకొచ్చి ఇలా కాఫీ అయితే కలిపేశాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా వారు చెప్పే జాగ్రత్తలు విన్నారా, సరే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేశాను. సరదాగా మీరు కూడా వినేసేయండి మావి ఎలా ఉంటాయో, మా ముచ్చట్లు, మా రాటాక్స్. పోసే లేదు ఇంకా కరగలా, పంచదార కరగదు. వెనక కూర్చో. వీళ్ళు ఇంకా అక్కడైతే చాలా వేడిగా ఉందండి. అంటే పెద్ద పెద్ద కర్రలు వేసాము, ఒక చెట్టు మొదలు అది కూడా ఉంటే వేసామన్నమాట. సో చాలా వేడిగా ఉంది. ఇంకా అసలు దూరంగా కూర్చున్నా కూడా ఆ హీటు అసలు స్కిన్ని చాలా ఇది చేసేస్తుంది అనమాట. అందుకని కొంచెం వెనక్కి కూర్చొని కలుపుతూ ఉన్నాను.
ఇక లెగలేదంటే లెగనట్టు. యాక్చువల్గా నేను అసలు వీడియోస్ తీయొద్దు, ఈ 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి, ఫోన్ పట్టుకోవద్దు అనుకున్నాను. జస్ట్ షార్ట్స్ మాత్రం మీతో షేర్ చేద్దామని అనుకుని అలా షార్ట్ ఫార్మాట్లో తీసాను అనమాట. కాకపోతే ఇంత మంచి మెమరీస్ని మీతో షేర్ చేయకుండా ఎలా, అలాగే నాకు కూడా ఒక మెమరీలా ఉండిపోతాయి కదా ఇందులో, అందుకని చెప్పి ఇంకా షార్ట్ ఫార్మాట్లో ఉన్నా సరే ఇంకా దాన్నే లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను. పరిగెడుతుంది, ఆ పరిగెడుతూనే ఉంది. శ్రావణి గారు వైబ్స్, భోగి వైబ్స్. అంటే మాకు ఊర్లో ఇలా ఇది కంపల్సరీ అండి. అవునా? మనం భోగి మంటలు వేస్తుంటే కాఫీ వచ్చేస్తుంది అట్లా. అంతేనా? ఆ ఫీల్ మిస్ చేసుకోకూడదు కదా అని పిల్లోళ్ళు పాపం మిస్ చేసుకోండి. వాళ్ళు మా పిల్లోళ్ళ కింద ఎంతో అన్నీ పోతా ఉంది సార్ పండుగ అంటే. అవునవును. షుగర్ ఎక్కువైతే కనుక ఎక్స్క్యూజ్ చేసేయండి, మా వారు ఏమన్నారని వేసేసాను. అంటే కాస్త అటు ఇటు ఉన్న షుగర్ ఇదే పోతుంది. జ్యోతి గారికి పో. ఏ జ్యోతిదా, అంటే జ్యోతి గారు మీరు బాగా ముగ్గులేసి కష్టపడ్డారని కాఫీ చేశారు. రండి రండి. కమన్ ఫస్ట్ చీజ్. ముగ్గులేసి కష్టపడ్డారని కాఫీ చేశారు. చేసామని చెప్పండి, ఏదో డైలాగ్ నేను వాడినందుకైనా. షుగర్ ఎక్కువైనా బాగానే ఉంది. అంటే ఏగిపోయినా పర్లేదు అన్న, ఫెసిలిటేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కొన్ని ఉన్నాయి పిల్లలకు కలపడం, కొన్ని ఉన్నాయి అలా కొంచెం మనం తాగితే కప్పులు ఖాళీ అవుతాయి కదా. మీకోసం కష్టపడి చేసామండి కాఫీ. భోగి వైబ్స్, చాలా మంచి పని చేసి భోగి మంటలతో కాఫీ. ఏ జేపీ ఒకసారి ఇట్రా. కాఫీ బాగుందా? నా ఫోటో తర్వాత చెప్తా. వావ్, థ్యాంక్ యూ. ముగ్గు కూడా కదా బాగుంది లక్ష్మి, బాగుంది. ఇంకా అలా పొద్దున్నే భోగి మంటలు, ఆ తర్వాత కాఫీలు, కబుర్లు అన్నీ అయిపోయాక ఫైనల్గా ముగ్గు దగ్గరికి వచ్చేసాము. ఇంక అప్పటికే మా లక్ష్మి వేస్తూ ఉంది. ఇంకా సరే ఊరికే కొంచెం మేము అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 7:30 అయిపోయింది కదా. ఇంకా అప్పటికే తను వేస్తూ ఉంది. సరే ఇంకా కొంచెం తనకి హెల్ప్ చేద్దాంలే అని చెప్పి దాన్ని కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాము. ఎందుకంటే నాకు కూడా ఇంట్లో చాలా పని ఉంది, ఏ పని చేయలేదు, లేవటమే కిందకి దిగేసాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా అవన్నీ చేసుకోవాలి, దట్టు బయటకు వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా పిల్లలు కూడా సరదా పడుతున్నారు. సరే వాళ్ళతో కూడా కాసేపు అలా కలరింగ్ అది వేయించేసాము. ఫైనల్గా హ్యాపీ భోగి అక్కడ అదే చెప్తూ ఉన్నాను, విష్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా భోగి మంటలో నీళ్లు పెట్టి కాచుకుని పోసుకోకపోతే ఎట్లా, ఇంకా అందుకని చెప్పి గిన్నెలో నీళ్లు కూడా తెచ్చి పెట్టేశాను. ఫైనల్గా ఊర్లో ఉన్న ఇక్కడ ఉన్న హ్యాపీగా భోగిని అయితే నాకు కావాల్సినట్టుగా నచ్చినట్టుగా ఎంజాయ్ చేసేసాను అనమాట. నీళ్లు కూడా కాగిపోయినాయి ముగ్గది అయ్యేలోగా. ఎక్కడ ఉన్నామని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నదే ముఖ్యమండి. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా భోగి స్నానాలు ఉంటాయి కదా, నలుగులు, కుంకుడుకాయలు ఇవన్నీ. సో ఇంకా నాకు పని ఉంది కదా, ఇంకా మా అమ్మాయి తను కుంకుడుకాయలు కొట్టి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోకపోతే అలా ఏదో చిన్నగా హడావుడిగా ఒక కుండ ముగ్గు అయితే వేసేసాను. భోగి కుండలు వేసుకోకపోతే ఎట్లా, చాలా హడావుడి అయిపోయింది అనమాట. ఇంకా రెడీ అవ్వాలి. మా అమ్మాయి అయితే దోశలేసి పెట్టేస్తుంది. 10కి స్టార్ట్ అవ్వాలి. ఇంకా అందరం ఆ ఉన్న కొంచెం నీళ్ళు తల కొద్దిగా షేర్ చేసుకుని తలస్నానాలు చేసాము. పూజ అది అయిపోయింది. ఇంకా మా అమ్మాయి దోశలు అవి వేస్తూ ఉంది. ఈలోగా ఇదిగోండి గంగిరెద్దులు కూడా వచ్చేసాయి. ఇంకా కొంచెం లేట్ అయితే అసలు మేము బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా అదే ఏదో అంటారు కదా, రాసి పెట్టున్నప్పుడు అన్నీ అలా వచ్చేస్తాయని చక్కగా దీన్ని కూడా, ఆ ఫీల్ని కూడా ఎంజాయ్ చేశాను అనమాట. గంగిరెద్దు వచ్చింది. ఇంకా వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇంకా దానికి కూడా కొంచెం బియ్యము, అలాగే బియ్యం ఎక్కువ పెట్టొద్దు అన్నారు, అందుకని కొంచెం పెట్టాను. ఇంకా తర్వాత మనం ఏమన్నా ఫ్రూట్స్ వెజ్జీస్ ఉంటే పెట్టొచ్చు. సో అట్లా కొంచెం దానికి కూడా ఫుడ్ అది పెట్టేసి బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. జస్ట్ 15 మినిట్స్ ఉంటే మేము బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఈలోగా ఇలా గంగిరెద్దు ఆశీర్వాదం కూడా లభించేసింది. ఇలాంటివన్నీ చిన్నవైనా కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి, మన పండుగని మరింత స్పెషల్ చేస్తాయి కదా. సో అట్లా ఈ ఇదిని కూడా ఎంజాయ్ చేసామన్నమాట భోగి రోజు. ఇంకా భోగి ఇంకా పండగ స్టార్టింగ్ మాత్రం చాలా పాజిటివ్గా స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా.
ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయాము. మేమైతే మూవీకి వెళ్తున్నాము. సో దానికోసం అదేంటంటే మార్నింగ్ షోనే బుక్ చేసాము. సో ఇంకా భోగి మంటల దగ్గర ఎక్కువ టైం పట్టేసింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, మేము ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్, పూజ ఇవన్నీ అలా టైం పట్టేసినాయి. ఫైనల్గా ఇంకా మూవీకి 10 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో ఫైనల్గా రెడీ అయిపోయాం అనమాట. గేమ్ చేంజర్ చూద్దామని చాలా అనుకున్నాను. బట్ ఇంకా రివ్యూస్ అవి ఇంకా సరే ఇంకెందుకో కొంచెం లైట్ తీసుకున్నాము. సరే ఇంకా డాకుకి వెళ్తున్నాం అనమాట. బాగుందనే టాక్ వచ్చింది. ఇంకా సరే ఇంకా పండగ అంటే బాలయ్య సినిమాని మిస్ చేసుకోకూడదు కదా, సరే ఇంకా దానికే బుక్ చేసుకున్నాము. ఇంక ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానని అప్పుడు షేర్ చేశాను కదా, చాలా కంఫర్ట్గా ఉంది ఈ లాంగ్ ఫ్రాక్ అయితే. ముందు రోజు రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటప్పుడేమో కార్డ్ సెట్ వేసుకున్నాను కదా, అది కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా మా వారికి ఏంటంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు ఉంటుంది. అంటే థియేటర్స్ ఇవి మూవీ అవి స్క్రీన్స్. సో ఇంకా మాకు కొంచెం దూరంలో ఉంటుంది ఇది, అపర్ణది నెక్సెస్ మాల్ సంథింగ్ ఏదో. ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం దీనికి మనం వెళ్ళలేదు, ఈసారి మూవీ దీనిలో బుక్ చేసుకోవాలని. సో ఫైనల్గా ఇంకా డాకుకి అయితే ఇంకా నల్లగండ్లలో అపర్ణ అని ఉంటుంది, అపర్ణ నెక్సెస్ మాల్. సో దానిలో బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం వచ్చాం దీనికి. బాగుంది, ఇది కూడా చక్కగా మంచి స్పేషియస్గా ఉంది. మాకేంటంటే మూవీ అంటే ముందే ఉంటాము, అసలు మిస్ అవ్వడం ఇష్టం ఉండదన్నమాట స్టార్టింగ్ అది. సో అందుకని చెప్పి అనుకున్న టైం కన్నా కొంచెం ముందే ఉంటాము, మిస్ అవ్వకూడదని చెప్పి. సో ఇంకా 10 కల్లా వచ్చేసాము. 10 కల్లా స్టార్ట్ అయ్యాము. 10:45కి షో, 10:30 కల్లా అట్లా ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. మ్యూజిక్ అయితే ఏముందండి బాబాయ్, మూవీ మాత్రం అస్సలు మామూలుగా లేదు. మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా బాలయ్య గురించి చెప్పక్కర్లేదు కదా, ఆ స్టైలు ఇంకా వైబు బాగా అనిపించింది మాకైతే. ఇంకా అలా మూవీని ఎంజాయ్ చేసి ఇంకా లంచ్కి అయితే ముందు రోజు రాష్ట్రపతి భవన్కి వెళ్ళాం కదా, సో ఆ రోజు బయట తెచ్చుకుని తిన్నాం అనమాట. మళ్ళీ ఈరోజు కూడా ఎందుకులే అని నేను మూవీకి వెళ్ళేటప్పుడే రైస్ పెట్టేశాను. పెట్టి వచ్చేటప్పుడు ఇంకా చక్కగా సాంబారు ఇంకా అలా కర్రీస్ అవి తెచ్చుకున్నాం అనమాట. సో లంచ్ అయితే చేసి కాసేపు అలా నాప్ వేశాక మా వారైతే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఇదిగోండి గాలిపటాలు అవి కొనుక్కొచ్చారు. ఇంకా అవి ఎగరేద్దామని చెప్పి దానికోసం ట్రై చేస్తూ ఉన్నారనమాట. మూవీ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అట్లా అయిపోయినట్టుంది. ఇంకా వచ్చి లంచ్ చేసి కాసేపు అలా నాపేసాము. ఇంకా తర్వాత ఇంకా ఇదిగోండి టెర్రస్కి అయితే వచ్చేసాము. ఎంత బాగా ఎగిరాయి అంటే గాలిపటాలు అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఎగిరాయి ఊర్లో ట్రై చేస్తాం కానీ అక్కడ అంత బాగా వెళ్ళవు. ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అసలు చెప్పలేము. చాలా దూరం వెళ్ళాయి, భలేగా అనిపించింది. ఇంకా అలా అవి ఎగరేసి ఏదో ఒక చిన్న నలకలాగా కనిపిస్తుంది అంతే. రివర్స్ తీసేయి. అలా హ్యాపీగా గాలిపటాలు ఎగరేసేసి ఇంకా ఆ రోజు పౌర్ణమి కదా, కాసేపు చక్కగా టెర్రస్ మీద చంద్రుని కూడా అలా చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము. ఇంకా ఆ తర్వాత పిల్లలు ఆకలేస్తుంది అన్న స్నాక్స్ తెచ్చుకుందాం అన్నారు. సరే అని చెప్పి ఇంకా నలుగురం బయటకు వెళ్ళిపోయి ఇంక ఉంటుంది కదా మన విజయవాడ ఫుడ్, బజ్జీలు, పునుగులు, గారెలు ఇంకా అవన్నీ తినేసి వచ్చాం అనమాట. సో డిన్నర్ అయితే అదే. ఇలా గడిచిపోయిందండి భోగి రోజు. అసలు ఎలా గడిచిందో కూడా తెలియకుండా టైం అలా పాస్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా పాజిటివ్గా పండగ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంటే పండగ వీడియోతో. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.